నిన్న అసెంబ్లీ సెషన్ మొత్తాన్ని బైకట్ చేస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసారు. మైకు ఇవ్వడం లేదు. సభలో ఏకపక్షంగా నడుతున్నటువంటి తీరుకు నిరసనగా ఈ ప్రభుత్వానికి వైఖరికి స్పీకర్ గారి వైఖరికి నిరసనగా ఈ శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బైకాట్ చేస్తుంది. బేసిక్ గా మొన్న ఒక 1 వీక్ కిందనే కేసీఆర్ గారు నేను కృష్ణా జలాల పైన మాట్లాడతా కొట్లాడతా బయటకు వస్తా రేపటి నుంచి గ్రౌండ్ లోనే ఉంటా అని చెప్పిన కేసీఆర్ గారు ఓకే నిన్న మూసీ రివర్ గురించి డిస్కస్ చేసారు. ఓకే నెక్స్ట్ మేము కృష్ణా రివర్ వాటర్ గురించి డిస్కస్ చేస్తాం, కృష్ణా జలాల పైన డిస్కస్ చేస్తాం, మనకు రావాల్సిన వాటర్ ఎంత, ఏడ ద్రోహం జరిగింది, ఎవరు ద్రోహం చేసి ఎవరి వల్ల ఈరోజు కృష్ణా రివర్ వాటర్ తక్కువ వస్తుంది అని డిస్కస్ చేద్దాం అసెంబ్లీలో మీరందరు రండి అని రేవంత్ రెడ్డి గారు చెప్తే దాని నుంచి తప్పించుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టి ఏది ఆగినా నడుస్తుంది, అసెంబ్లీ లేదంటే అది ఆగితే నడవదు కదా. దాని నుంచి తప్పించుకోవడానికి అది మాట్లాడడానికి చేతగాక మాట్లాడడానికి దమ్ము లేక ఈరోజు బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీని బైకట్ చేస్తారు. 200% విత్ క్లియర్ ప్రూఫ్స్ మనకు కళ్ళతో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రజల గురించి ఆలోచించే నాయకులు అయితే బీఆర్ఎస్ నాయకులు అయినా ఎవరైనా ఇప్పుడు ఎప్పుడైతే ఇన్ని రోజులు మీరు ఒత్తుకున్న కృష్ణా జిల్లా గురించి మాట్లాడదాం రేవంత్ రెడ్డి ఆన్ స్పాట్ లో చెప్పింది కదా. రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజాభవన్ లో మీటింగ్ పెట్టి పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ ఏమంటారు చెప్పుకుంటా కృష్ణా జిల్లా గురించి చెప్పుకుంటా ఇచ్చేసింది కాబట్టి ఈ రోజు ఒక్కొక్కరు బీఆర్ఎస్ వాళ్ళకి మాట్లాడి రేవంత్ రెడ్డి ముంగడ మాట్లాడి కృష్ణా జిల్లా టాపిక్ వస్తే మేము అడ్డంగా బుక్ అయిపోతాం అని ముందే ఆలోచించి ఇష్టం వచ్చినట్టు ఒర్రిరు. బేసిక్ గా ఇంతకు ముందు బీఆర్ఎస్ ఎట్లుంటే ఇష్టం వచ్చి సస్పెండ్ చేసేస్తుండే వాళ్ళకు, ఎందుకంటే వేరే వాళ్ళు మాట్లాడానికి వీళ్ళు ఛాన్స్ ఇవ్వకుండే. ఇప్పుడు మీరు చూసిరు, ప్రజలందరూ కూడా చూసిరు, కాంగ్రెస్ వాళ్ళకి ఎంత టైం ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళకి అంత టైం ఇచ్చారు మాట్లాడడానికి. మీకు గుర్తుందో లేదో కేసీఆర్ పాలనలో అపోజిషన్ లకి ఎప్పుడైతే మా ఈటల రాజేందర్ గారు బై ఎలక్షన్ లో గెలిచి ఈటల రాజేందర్ గారు వచ్చిన రోజు ఆయనకు సస్పెండ్ చేయించారు. ఎందుకంటే కేసీఆర్ ఆయన ముంగడు మాట్లాడుతాని ఒక అహంకారమైన వ్యక్తి. కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు, నేను మైక్ ఇస్తా నువ్వు మాట్లాడు, ఎంతసేపు అంటే అంతసేపు మాట్లాడని చెప్తుండు. ఏదో ఒక సాగు తెచ్చుకోవాలా రేవంత్ రెడ్డిని దుర్భాషలు ఆడి చెప్పిండు, దుర్భాషలు ఆడతారంటే మైక్ ఇయ్య అని చెప్పిండు స్పీకర్, ఇవ్వలేడు. ఇప్పుడు అదొక్క టాపిక్ పెట్టుకొని వీళ్ళకి మాట్లాడడానికి పాయింట్ లేదు, కృష్ణా జలాల పైన వీళ్ళకి మాట్లాడడానికి టాపిక్ లేదు, ఎందుకంటే వీళ్ళే అడ్డంగా బుక్ అవుతారు కాబట్టి అది ఒక్క చెప్పుకొని వచ్చేసారు. ఇంకా వీళ్ళకి ప్రజలు అమ్ముతారు అనుకుంటారు. వీళ్ళు అడ్డంగా బుక్ అయ్యారు కదా, మీ సెల్ఫ్ గోల్ మీరే వేసుకుర్రు. రేవంత్ రెడ్డి అనేటోడు మొగోడు, ఆయన ముంగటి మాట్లాడడానికి వీళ్ళతో కాదని వీళ్ళకి తెలుసు, అందుకే కేసీఆర్ సార్ కూడా వస్తలేడు. ఇప్పుడు దమ్ము ధైర్యం ఉన్నాడు ప్రజల కోసం కొట్లాడేటైనా ఎప్పుడైతే మనం సెషన్ పెడదాం కృష్ణా జల గురించి మాట్లాడదాం అన్నప్పుడు అప్పుడు రావాలి కదా, రాలేదంటే భయపడ్డట్టే కదా. ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైపోయింది వీళ్ళ సెల్ఫ్ కూడా వీళ్ళే ఇష్యూరు, కృష్ణా జలాల నీళ్లు మొత్తం వీళ్ళ వల్ల నాశనం అయిపోయినాయి ప్రజలకు కూడా అర్థమైంది.